గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో ఎక్కడి వరకు అయిందమ్మా మనకి? సో పిక్టోగ్రాఫ్స్ అనేవి మల్టిప్లికేషన్ ఎలా ఉంటాయి, ఓల్డ్ నెంబర్స్ చూపించాం, అవునా? నెక్స్ట్ వచ్చి నోట్ అని పెట్టి ఇది రాసుకోండి అమ్మా. నోట్ అని ఇది రాసుకోండి అమ్మా. హెర్ ఆన్ వర్డ్స్ ఆఫ్ represent multiplication. ఇది నోట్ పెట్టి రాయండి అమ్మ. నోట్ అని సైడ్ పెట్టి, ఎందుకంటే ఒకసారి వేరే తర్వాత రాసుకున్నారు. సో హెర్ ఆన్ వర్డ్స్లో చెప్తాం. ఆఫ్ అనేదాన్ని ఎలా చూపిస్తామంటే అమ్మ, మల్టిప్లికేషన్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఆఫ్ 16 అన్నాం అనుకోండి అమ్మ. ఇలా చూడండి, 1/4 into 16 అంటే హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ పెట్టాలమ్మా. సో 4 16 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్, కాబట్టి ఆన్సర్ వచ్చి 4 అని రాస్తాం. అర్థమవుతుందా? సో హాఫ్ అంటే మనం ఏం రాసుకోవాలి? మల్టిప్లికేషన్ అంటే ఇంటూ రాయాలి. ఓకేనమ్మా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 5 ఉంది, అవి హెచ్డబ్ల్యూ చేసుకోండి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 చూడండి అమ్మ. ఎక్సర్సైజ్ 2 ఫస్ట్ రోమన్లో ఫస్ట్ చూడండి అమ్మ. మల్టిప్లై ది ఫాలోయింగ్. ఏం చేయమన్నాడు అమ్మ? మల్టిప్లై చేయమన్నాడు. నెక్స్ట్ రైట్ ది ఆన్సర్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. వచ్చిన ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. ఫస్ట్ సమ్ ఏంటి చూడండి, 3/6 into 10. ఓకేనమ్మా? యాక్చువల్ అయితే ఈ 3 దీంట్లో ఏంటి ఏమవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. వాడు ఏం చేయమంటే అలాగనే చేయొచ్చు, ఎలా చేసినా నో ప్రాబ్లం. సో మల్టిప్లై చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసి చూద్దాం. ఓకేనమ్మా? 3 10s are 30/6 అమ్మ. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే ఎలా రాస్తాను చూడండి. దీన్ని 6తో 30 అమ్మ. ఎన్ని టైమ్స్? 6 5s are 30. దీన్ని ఎలా రాస్తాను చెప్పండి? 5 0/6. 5 6s are 30. 30కి 0 యాడ్ చేస్తే 30/6 సరిపోయిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ సమ్ 1/3 into 4. ఇది చెప్పండి. 4 1s are 4/3. 4/3 ఎలా రాస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలంటే 3తో చేయండి 3 4 1 3s are 3. సో 1 ఎలా రాస్తాను చెప్పండి దీన్ని? 1 1 1/3 1 1/3. ఓకేనమ్మా? నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి అమ్మా. 6/7 into 2. 6 2s are ఎంతమ్మా? 12/7. సో 7తో 12 చూడండి. 1 7s are ఎంతమ్మా? 7. కట్ చేస్తే 5 అంటే ఎలా రాస్తాను చెప్పండి? 1 5/7 1 5/7. నెక్స్ట్ ఫోర్త్ సమ్ 2/9 into 5. 2 5s are 10 10/9. ఓకేనా? 9 10 1 9s are 9. రిమైండర్ 1 ఎలా రాస్తుంది దీన్ని? 1 1/9 1 1/9. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి అమ్మ. 15 into 2/5. 15 2s are 30/5. 30/5 అంటే 6 వస్తుంది వాల్యూ. అయితే మనం ఏం రాయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయమన్నాడు కాబట్టి రాసి చూద్దాం. 5 30 చెప్పండి అమ్మా. 5 6s are 30. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసినప్పుడు ఎలా రాస్తాను చెప్పండి? 6 0/5. ఓకేనమ్మా? అర్థమైంది కదా? ఇక్కడ వరకుని నోట్ చేసుకోండి. చూడండి ఒకసారి దీన్ని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తాం. యాక్చువల్ దీని వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది, అవునా? 6 దీంట్లో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. నెక్స్ట్ అలా క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందో చూడండి. ఇదిగోండి
దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఎంత? 6 అవుతుంది, అంతేనా? ఇప్పుడు నోట్ చేసుకోండి. చూడండి అమ్మా, ఎక్సర్సైజ్ 2లో సెకండ్ ప్రాబ్లం చూడండి. షేడ్ చేయమన్నాడు. ఫస్ట్ సమ్ ఏంటి? 1/2 ఆఫ్ ది సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్. ఓకేనా? అంటే 1/2 ఆఫ్ ది సర్కిల్స్ ఇన్ బాక్స్ ఏ అన్నాడు. ఓకేనా? దీంట్లో ముందు డయాగ్రామ్లో ఎలా ఉందో చూడండి అమ్మ ఒకసారి. ఇలా ఉంది బాక్స్, అవునమ్మా? ఇప్పుడు ఈ బాక్స్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో చెప్పండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి బాక్సెస్. సో నంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్ ఈక్వల్ ఏంటమ్మా? 12 ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది 1/2 ఆఫ్ ది సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్. ఎన్ని సర్కిల్స్ చేయాలన్నాడు? 1/2 చేయమన్నాడు. అంటే 1/2 ఇంటూ నెంబర్ ఆఫ్ టోటల్ ఎన్నమ్మా? 12. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చెప్పండి అమ్మ? ఇది 6 టైమ్స్. ఇదిగో 6 అంటే ఎన్ని? 6 సర్కిల్స్ డ్రా చేయాలి మీరు. ఎన్ని సర్కిల్స్? 12లోని 6 అమ్మ, మీ ఇష్టం. అది ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎన్ని డ్రా చేయాలి? మాత్రం 6 డ్రా చేయాలి. ఓకేనమ్మా? ఇది సమ్, అర్థమైందమ్మా? నెక్స్ట్ దాంట్లో సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏమన్నాడమ్మా చూడండి. 2/3 ఆఫ్ దిస్ ట్రయాంగిల్స్ ఇన్ బాక్స్ బి. డయాగ్రామ్ చూడండి. దీంట్లో ఏంటమ్మా? సేమ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ బాక్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 9 ఉన్నాయి. మనకు కావాల్సింది ఎన్ని? 2/3 ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఇన్ ఏ బాక్స్. చూడండి ఎంతమ్మా? 2/3 కదా. సో 2/3 ఇంటూ టోటల్ బాక్స్ ఎన్ని? బాక్స్లో ట్రయాంగిల్స్ 9. సో దీని టైమ్స్. సో 2 3s ఆర్ సేమ్. ఎన్ని? 6 డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేస్తాము. ఓకేనా? నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. నెక్స్ట్ సమ్ ఏంటమ్మా? దాంట్లోనే థర్డ్ది. త్రీ బై ఫైవ్ ఆఫ్ ది రెక్టాంగిల్స్ in box C.
చూడండి ఎన్ని ఉన్నాయి, ఏం రాయాలి, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ బాక్స్ ఎన్నమ్మా, 16 15 కదా, ఓకేనా. నెక్స్ట్ వాడు అడిగింది ఏంటమ్మా, 3/5 ఆఫ్ ది రెక్టాంగిల్ ఇన్ బాక్స్. చూడండి 3/5 అండ్ 3/5 ఇంటూ 15 అమ్మ, ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, 3 5s ఆర్ ఇక్కడంతా 5 దీంట్లో ఎన్ని టైమ్స్ అమ్మా, 3 టైమ్స్. సో 3 3s ఆర్ 9, 9కి చేయండి అమ్మ. ఓకేనా. నెక్స్ట్ సమ్మిడి 3/4 ఆఫ్ ది సర్కిల్ ఇన్ బాక్స్ డి. ఎన్ని సర్కిల్స్ అమ్మ టోటల్గా, 20? ఓకేనా. నంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ బాక్స్, ఎన్నమ్మ బాక్స్లో ఉన్న సర్కిల్స్, 20. 3/4 ఆఫ్ సర్కిల్స్ ఇన్ బాక్స్, 3/4 ఇంటూ 20. ఎన్ని టైమ్స్ అమ్మి 4 దీంట్లో, 5 టైమ్స్, 3 5s ఆర్, సో 15. ఓకేనా, నోట్ చేసుకో. నెక్స్ట్ రామన్ చూడండి అమ్మ, ఫైండ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. థర్డ్ రామ్లో ఫస్ట్ది 1/3 ఆఫ్ 12. హాఫ్ అంటే ఏం చెప్పానమ్మా మీకు, ఇంటూ అని చెప్పాను అవునా. 3 ఇంటూ అదే 1/3 ఇంటూ 12. 12 ఎన్ని టైమ్స్ అమ్మా, సో 1 ఇంటూ 4 అంటే 4. సెకండ్ సమ్ 2/5 ఆఫ్ 15. 2/5 ఇంటూ 15. 5 15లో ఎన్ని టైమ్స్ అమ్మా, 2 ఇంటూ 3 ఎంత, 2 3s ఆర్ 6. ఓకేనా. నెక్స్ట్ నేను నోట్ అని రాస్తాను, అది రాసుకోండి అమ్మా. నోట్ ఏంటంటే product of two fractions equal to product of in the రెండు numerators by product of
డినామినేటర్స్. ఓకేనా? అంటే ఎనీ టూ ఫ్రాక్షన్స్ ప్రోడక్ట్ చేస్తుంటే, ప్రోడక్ట్ మీన్స్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు రెండు ప్రోడక్ట్ ఆఫ్ నోమినేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ఇంటూ 5/7 ఇలా ఉందమ్మా. ఇలా చూడండి. ఇప్పుడు ఏం చెప్పాం? ప్రోడక్ట్ ఆఫ్ నోమినేటర్స్. ఇదిగో ప్రోడక్ట్ ఆఫ్ నోమినేటర్స్ 4 5 are అంటే ఎలా రాసుకోండి మీకు బాగా అర్థం కావడానికి. కింద 3 ఇంటూ 7 ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి అమ్మా? 4 5 are 20, 3 7 are 21. ఇలా రాస్తాం మాట ప్రోడక్ట్ ఆఫ్ నోమినేటర్స్కి డినామినేటర్స్కి. అర్థమవుతుందా? నోట్ చేసుకో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 to 7 హెచ్డబ్ల్యూ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 చూడండి. ఫస్ట్ రామ్లో ఫస్ట్ది 5/6 ఇంటూ 7/11. క్వశ్చన్ ఏంటో చూడండి. ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ చేయమన్నాడు. 5 7 జర్ ఎంతమ్మా? అంటే మీకు ఇలా రాస్తే అర్థం బాగా. ఇలా రాస్తున్నాను ఒకసారి. నెక్స్ట్ నుంచి డైరెక్ట్గా రాసేద్దరు. 5 7 జర్ 35/6 11 జర్. ఓకేనా? సెకండ్ సమ్ 6 ఇంటూ 1/5 డైరెక్ట్గా రాసాను. 6 1 జర్ బై 5. 2 1/3 ఇంటూ 3 1/5. ఇవి ఏ ఫ్రాక్షన్స్ అని చెప్పండి? ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి మనం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి. చెప్పండి అమ్మా. 3 2 are 6 1 7/3 ఇంటూ 5 3 are 15 1 16/5. ఇప్పుడు 7 16 జర్ 7 6 జర్ ఎంతమ్మా? 42 4 1 7 జర్ 4 అదే 1 7 జర్ 7 7 4 7 4 11 112 3 5 జర్ 15. ఇది ఫస్ట్ రామ్. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ రామన్ చూడండి. 2/3 ఇంటూ 5 1/5 5 1/5. క్వశ్చన్ ఏమన్నాడు చూడండి అమ్మా. మల్టిప్లై చేయమన్నాడు. నెక్స్ట్ రెడ్యూస్ టు లోయెస్ట్ ఫామ్. రెడ్యూస్ అంటే తగ్గించి, అంటే ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసి చివరికి లాస్ట్ వచ్చే ఫ్రాక్షన్స్ ఏమన్నాడు. ముందు మల్టిప్లై చేసాను అమ్మా. 2/3 ఇంటూ ఇదే ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 5 5 are చెప్పండి అమ్మా. 25 1 26/5. ఏ టైంలో క్యాన్సిల్ అవుతుందా? మల్టిపుల్ చేయండి అమ్మ. చెప్పండి. 52/15. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ సమ్. 2/7 ఇంటూ 1/3. 2 1 జర్ 2 7 3 జర్ ఎంతమ్మా? 21. థర్డ్ చూడండి. 9/3 ఇంటూ 5/5. చూడండి. 9 5 జర్ 45. 3 5 జర్ 15. 15 డైరెక్ట్గా ఎన్ని టైమ్స్ దీంట్లో? 3 టైమ్స్. ఇలా రాసినప్పుడు నో ప్రాబ్లం. 3 ఇక్కడే 3 టైమ్స్. 5 5 క్యాన్సిల్. సో చివరికి వచ్చినప్పటికి 3 వస్తుంది. ఓకేనా? ఒకసారి ఇవి కూడా చూడండి అమ్మా. డినామినేటర్లు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయలేం. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారిస్తే ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుందమ్మా? ఇదిగోండి రాస్తున్నాను. 5 6 ఎంత? 5 ఏమొస్తుంది? 1 5 1/5. ఇది చూడండి అమ్మా. దీనికి ఇక్కడ రాస్తున్నాను
15 112 ఎన్ని టైమ్స్ చెప్పండి అమ్మా 112 4 times 60 5 times 75 6 times 90 నెక్స్ట్ 7 times 105 7 times ఎంతమ్మా 105 కట్ చేస్తే 12లోంచి 5 కట్ చేస్తే ఎంతమ్మా 7 అంతేనా ఇంకేమైనా ఉందా ఏం రాస్తారు ఇప్పుడు చెప్పండి 7/15 చెక్ చేయండి ఒకసారి 7 15 జార్ 15 7 జార్ 5 7 జార్ 35 3 1 7 జార్ 7 10 105 ప్లస్ 7 112 ఓకేనమ్మా ఇది చూడండి దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చేసుకోండి అమ్మా 15 52 3 15s ఎంతమ్మా 45 12 నుంచి 5 కట్ చేస్తే అమ్మా 7 ఎలా రాయచ్చు దీన్ని 3 7/15 ఓకేనా నెక్స్ట్ ఇది యాజ్ డిస్ 3 ఇది డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మార్చినాం ఓకేనా నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి అమ్మా థర్డ్ రోమన్లో ఫస్ట్ది విచ్ వన్ ఈజ్ గ్రాండర్ ఇచ్చిన దాంట్లో రెండింటిలో ఏది పెద్దది అని అడుగుతున్నాడు ఫస్ట్ చూడండి అమ్మా 2/5 ఆఫ్ 4/7 or 3/4 ఆఫ్ 1/2 ఫస్ట్ ఈ పార్ట్ తీసుకోండి 2/5 ఆఫ్ 4/7 అమ్మ అంటే ఏంటి చెప్పండి 2/5 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదమ్మా 4/7 ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు డైరెక్ట్గా ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 2 4 జార్ 8 5 7 జార్ 35 సెకండ్ తీసుకున్నాము 3/4 ఆఫ్ 1/2 3/4 ఇంటూ 1/2 సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 3 1 జార్ 3 4 2 జార్ 8 ఓకేనమ్మా సో ఇప్పుడు ఫ్రాక్షన్స్లో వచ్చేసినాయి రెండింట్లో ఏది పెద్ద నెంబర్ అని అడుగుతున్నాడు విచ్ ఈజ్ గ్రేటర్ సో రెండింట్లో ఏ నెంబర్ గ్రేటర్ అనేది మనం ఎలా చెప్పొచ్చు లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి చెప్పొచ్చు అవునా సో లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని ఏంటి ఎల్సిఎం అప్లై చేయాలి ఓకేనమ్మా ఎల్సిఎం ఆఫ్ 8 and 35 సో 8కి 35కి ఏ టేబుల్ క్యాన్సిల్ కామన్గా లేదు సో డైరెక్ట్గా 8 × 35 చెప్పండి అమ్మా 8 35 జార్ చూడండి 5 8 జార్ ఎంతమ్మా 40 4 ఉంది 3 8 జార్ 24 4 28 అంటే టోటల్గా ఎంత వచ్చిందమ్మా 280 వచ్చింది సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఇది మార్చాం 8/35 అమ్మ ఏం చెప్పాను మీకు 8 × 35 ఇంటూ మనకి డినామినేటర్ ఎంత రావాలి 280 రావాలి 280 రావాలంటే 35 ఈ నెంబర్తో మల్టిపుల్ చేయాలి 8 న్యూమరేటర్కి డినామినేటర్తో మల్టిపుల్ చేయండి 64 ఎంతమ్మా 280 ఓకేనా అనదర్ది 3/8 3 × 8 ఇంటూ చెప్పండి అమ్మా 35 కదమ్మా సో 35 3 × 35 అంటే అంత చూడండి అమ్మా 3 5 జార్ 15 1 ఉంది 3 3 జార్ 9 1 10 105 ఎంతమ్మా 280 సో రెండింట్లో ఇప్పుడు ఏది పెద్దది చెప్పండి విచ్ ఈజ్ గ్రేటర్ అంటే రెండింట్లో ఇదే కదా అంటే 3/8 ఈజ్ గ్రేటర్ అసలు 3/8 అంటే ఏది 3/4 ఆఫ్ సో 3/4 ఆఫ్ 1/2 ఈజ్ గ్రేటర్ ఓకేనమ్మా అర్థమైంది కదా నోట్ చేసుకోండి